చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మరి వేదిక మీద ఉన్న పెద్దలు, మరి గ్రామ సర్పంచ్ గారు వారికి కూడా మరి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ వేదిక మీద ఉన్న మిగతా వారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు. దేవుని పిల్లలారా, మరి దేవుడు క్షేమంగా ఈ రెండవ రోజులోనికి మనల్ని నడిపించాడు. దేవుడిచ్చిన ఈ సమయం చక్కటి దేవుడు మాటలు మీరు మొదటి వర్తమానంలో విన్నారు. మనిషి ఎవరు మనిషి గుర్తించటం లేదు అని. దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద చాలా పుస్తకాలు మీకు కనబడతాయి. మీరు పాఠ్య పుస్తకాలు మీ పిల్లలు ఇంటికి తెస్తున్న పుస్తకాలు మీరు చదువుతున్నప్పుడు అదందులో కేవలం మొక్కలు ఎలా కలిగాయి, మొక్కలు పళ్ళు ఎలా కాస్తాయి, పువ్వులు ఎలా కాస్తాయి, జంతువులు పిల్లల్ని ఎలా పెడుతున్నాయి, లేదా ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, జంతువులు, వీటి గురించి మాత్రమే ఆ పుస్తకాలలో ఉంటుంది. ఆడు 1వ తరగతి నుండి PhD యూనివర్సిటీకి మీరు పంపించిన వాళ్ళు నేర్చుకునేవి ఇవే. ఈ ప్రకృతి మీద, ఈ ప్రకృతిలో ఉన్న వాటి మీద రాయబడిన పుస్తకాలే మీ పిల్లలు చదువుకుంటారు. దేవుడు బైబిల్లో రాసిన జ్ఞానం ఏంటంటే మత పుస్తకం అనుకున్నారండి? కాదండి. బైబిలు మత పుస్తకం కాదు, మనిషి యొక్క బ్రతుకు పుస్తకం. మనిషి బ్రతుకంతా కూడా బైబిల్లోనే ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ చదువుకునే పుస్తకాలు ఎలాగైతే ఉంటాయో ప్రతి ఇంట్లోనూ ఉండవలసిన పుస్తకం బైబిలు. ఎందుకు అంటే మనిషి ఎందుకు పుట్టాడో, మనిషిని ఎవరు పుట్టించారో, మనిషి మరణం తర్వాత ఏమైపోతున్నాడో, మనిషి భూమి మీద 60-70 సంవత్సరాలు మాత్రమే ఎందుకు ఉంటున్నాడో, ఈ జ్ఞానం అంతా మీరు చదువుకునే మీ పాఠ్య పుస్తకాలలో మీకు దొరకదు. అది దొరికేది కేవలం బైబిలులో మాత్రమే. అంటే బైబిలు మన జీవితం గురించి మాట్లాడే పుస్తకం. బైబిలు మన బ్రతుకు గురించి, మన బ్రతుకు యొక్క బాధ్యతల గురించి చెప్పే పుస్తకము అని మీకు ఇట్టే అర్థమవుతుంది. బైబిల్లో దేవుడు ఒక మాట అంటున్నాడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ జ్ఞానం గురించి, జ్ఞానం లేని వారులారా మీరు ఎంతకాలం అలా ఉండిపోతారు, మీరు జ్ఞానాన్ని నేర్చుకోరా, నా దగ్గరకు రారా, నా గ్రంథాన్ని చదవరా, నా వాక్యం వినరా, నా మాటలు మీరు పట్టించుకోరా అని మాట్లాడుతూ సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 22వ వచనం మీరు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నారు. ఎంత బాగుంటుంది చూడండి. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు అలా జ్ఞానం లేకుండా ఉండిపోతారు? చూసారా, ఎవరిని అంటున్నాడు దేవుడు జ్ఞానం లేదు అని? ఈ భూమి మీద స్కాలర్స్ ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నారు, భూగర్భంలోకి వెళ్ళిపోతున్నారు. ఇదిగో డ్యాములు కట్టేశారు, లైట్లు కనిపెట్టేశారు, కార్లు కనిపెట్టేశారు, ట్రైన్లు కనిపెట్టేశారు, హెలికాప్టర్లు కనిపెట్టేశారు. ఏదో జ్ఞానం 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 అని సమాజం అంతా మాకేదో తెలిసిపోయిందని అనుకుంటుంటే ఆ సమాజాన్ని దేవుడు అంటున్నాడు అసలు మీకు జ్ఞానం లేదన్నాడు. జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు అలా జ్ఞానం లేని వారుగా ఉండిపోతారు. ఇది జ్ఞానం అనుకుంటే పొరపాటు. నువ్వెందుకు పుట్టావో నువ్వు గ్రహించటం జ్ఞానం. నిన్నెవరు పుట్టించారో తెలుసుకోవటం జ్ఞానం. నువ్వు ఈ లోకానికి ఏ లోకం నుండి వచ్చావో తెలుసుకోవటం జ్ఞానం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఏ లోకానికి వెళ్ళిపోతావో తెలుసుకోవడం జ్ఞానం. ఈ జ్ఞానం ఏ శాస్త్రవేత్త చెబుతాడు? ఈ జ్ఞానం ఏ మాస్టర్ చెప్తాడు? ఈ జ్ఞానం ఏ లెక్చరర్ చెప్తాడు? ఈ జ్ఞానం ఏ పండితుడు చెప్తాడు? ఎవరికీ తెలియదండి ఇది. అందుకే దేవుడు బైబిల్లో అంటున్నాడు, మానవులారా, నా పిల్లలారా, మీరు జ్ఞానము నేర్చుకోవాలి, మీరు జ్ఞానవంతులు కావాలి. ఏంటండి దేవుడు నేర్పే జ్ఞానం అంటారా? ఉంది. దేవుడు నేర్పే జ్ఞానం ఒకటి ఉంది. నేను ఇప్పుడు మాట్లాడతానండి, ఇప్పటి నుంచి గంట సేపటి వరకు మాట్లాడతాను. నేను మాట్లాడుతున్న మాటలో ఏమైనా దోషాలు కానీ తప్పులు కానీ ఉన్నాయేమో మీరు చెప్పండి. ఎందుకంటే ప్రకృతిలో, సృష్టిలో ఏదైతే జరుగుతుందో ఆ జరుగుతున్న వాటన్నిటినీ దేవుడు క్రీస్తుకు పూర్వం
చాలామంది అనుకుంటారు యేసుప్రభు పుట్టి ఒక పుస్తకాన్ని రాసేసి కొత్త మతం పెట్టాడు అనుకుంటున్నారు. కాదు, యేసుక్రీస్తుల వారు పుట్టక మునిపే బైబిల్ ఉంది. ఈ బైబిల్ ఉంది, దానిని పాత నిబంధన అంటారు. యేసుప్రభు పుట్టిన తర్వాత రాయబడింది కొత్త నిబంధన. ఈ రెండు కలిపితే బైబిలు. యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో పుట్టక మునిపే ఆయన మాట గ్రంథంగా ప్రజల మధ్యలో అప్పటికే తిరుగుతుంది. ఆ క్రీస్తుకు పూర్వం దేవుడు బైబిల్లో సృష్టి గురించి రాయించిన కొన్ని మాటలు మీకు చెప్తాను. అందుకంటే ముందుగా మనుషుల గురించి దేవుడు ఏమని బాధపడుతున్నాడో, మీకు జ్ఞానం లేదు, మీరు జ్ఞానం నేర్చుకోవటం లేదు అని మాట్లాడుతున్న దేవుడు, ఈ జ్ఞానం లేకపోవటం వలన మనుషులు తప్పులు చేస్తున్నారు. దైవ జ్ఞానం మానవ జాతికి లేకపోవటం వలన, దేవుడు ఎవరో తెలుసుకోకపోవటం వలన, దేవుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకకపోవటం వలన తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు, నేరాల మీద నేరాలు మనుషులు చేస్తున్నప్పుడు దేవుడు కోపంతో రగిలిపోతున్నాడన్న సంగతి ఒకటి బైబిల్లో దేవుడు రాయించాడు. ద్వితీయోపదేశకాండం ఒక మాట చూపిస్తాను. బైబిల్లో ఎన్ని సత్యాలు ఉంటాయో ఈ రాత్రి మీరు ఆశ్చర్యపోతారండి. మేము వచ్చేసారి వీలైతే దేవుడి కృప అయితే కన్వీనర్ గారు మరి జ్ఞాపకం పెట్టుకోండి, తిమోతి గారు బుక్ స్టాల్ తీసుకుని రావాలి ఇక్కడికి. బుక్ స్టాల్ తీసుకుని వచ్చి అలాగే బైబిల్ అన్నీ పట్టుకొస్తే కాస్త ఉచితంగా మనమైన బైబిల్ ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు చూడాలి ఇలాంటి మాటలు కూడా బైబిల్లో ఉంటాయా అని. ప్రజల మాటలను బట్టి దేవుడి మాటల్లో మీరంతా ఆనందించాలి. కనుక వచ్చేసరికి బైబిల్లో ఏర్పాటు చేయవలసిందిగా కన్వీనర్ గారికి తెలియజేస్తున్నాను. ఈ మాట చూద్దామండి. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము. దేవుడు మనుషులతో ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో, ఏమని మాట్లాడుతున్నాడో 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 18వ వచనం చూడండి, జాగ్రత్తగా చూడండి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించావు. నిన్ను పుట్టించిన, బైబిల్ మనిషితో అంటుంది, దేవుడు అంటున్నాడు మనుషులతో, నిన్ను పుట్టించిన, నిన్ను పుట్టించిన. ఎంత బాగుందన్నమాట. మనిషిని పుట్టిస్తున్నది దేవుడా? అవునండి. పిల్లలను కనాలని వివాహమైన ప్రతి దంపతులు ఆశపడతారు, కానీ అందరికీ పిల్లలు పుట్టరు. ఎందుకు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా మాట్లాడతాడు ఇక్కడ. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి అంటే పుట్టించిన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోలేదు. నిన్ను ఎవరు ఈ లోకానికి పంపించారో, ఈ లోకాన్ని ఎవరు కట్టారో, ఈ లోకంలో నీ జీవితాన్ని ఎవరు ముగించేస్తున్నారో తెలుసుకోలేదు. అదిబాట చూడండి తర్వాత మాట. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుడిని మరిచిపోయావు. ఏమంటున్నాడండి? నిన్ను కన్న దేవుణ్ణి మర్చిపోయావు. నిన్ను కన్న దేవుడు, నిన్ను కన్న దేవుడు. జాగ్రత్తగా నా ప్రసంగం వినాలి. దేవుడు ఏంటండి మనుషులను కంటమేంటి? బైబిల్లో ఎలా రాసాడేంటి దేవుడు? అంటే దేవుడు మనుషులని కంటున్నాడా? మిమ్మల్ని ఎవరికన్నారంటే ఏం చెప్తారు చెప్పండి మీరు? ఎవరికన్నారు? ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎవరికన్నారు అనగానే మొదట వచ్చే మాట ఏంటంటే, మా అమ్మ నన్ను 9 నవమాసాలు మోసి కన్నది. నిన్ను ఎవరు కన్నారు అంటే ఏం చెప్తున్నారు? ఏం చెప్తారు? మా అమ్మ కన్నదండి. వెరీ గుడ్, ఆన్సర్ బాగుంది. మీ అమ్మని ఎవరు కన్నారు? వాళ్ళ అమ్మ కన్నదండి. ఆవిడని ఎవరు కన్నారు? వాళ్ళ అమ్మ కన్నదండి. ఆవిడని ఎవరు కన్నారు? వాళ్ళ అమ్మ కన్నదండి. ఇలా వెనక్కి వెళ్ళిపోతే అందరు మనుషులు అందరు వెనక్కి వెళ్ళిపోతే భూమి మీద ఉన్న మనుషులంతా ఒక ఆయనకి దగ్గరకు వచ్చి ఆగుతారు. ఆయనకి అన్నది ఎవరు? ఈ భూమి మీద మొట్టమొదటి మనిషిని చేసింది ఎవరో తెలుసా? ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. నేను విఠల్ గారిని అడుగుతున్నాను, మీ ఊర్లో ఎన్ని గ్రామాలు ఉంటాయి? మీ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? సుమారుగా ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి సార్? ఒక 110. జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు ఈ గ్రామంలో కాపురం పెట్టినప్పుడు 110 ఇళ్ళు ఉన్నాయా? లేవు. 2 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? ఒక 10 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? మీకు సంగతి చెప్పనా? ఈ గ్రామానికి ఎవరో ఒక ఆయన మొట్టమొదటి గ్రామానికి వచ్చి ఉంటాడు. ఆయన కాపురం పెట్టుంటాడు ఇక్కడ. ఆయనకి వివాహం అయింది, పిల్లలు పుట్టారు, 2 ఇళ్ళు అయ్యాయి, 3 ఇళ్ళు అయ్యాయి,
4 ఇళ్ళు అయ్యాయి. అలా సావర్గావ్ గ్రామం ఈరోజు ఎన్ని ఇళ్ళు అయ్యాయి? 110. ఈ 110 ఇళ్ళు ఈరోజు ఈ గ్రామంలో అయ్యాయి అంటే ఈ గ్రామానికి ఎవరో ఒక ఆయన వచ్చుంటాడు మొదట కదా, అతని నుండి కదా 110 మందికి ఇళ్ళు అయ్యాయి ఈరోజు. అలాగే ఈ భూమండలం మీదకే మొట్టమొదట ఒక ఆయన వచ్చాడు. ఏమండి, ఆయన ఎలాగొచ్చాడు అని శాస్త్రవేత్తలంతా వెతికారు. మొదటి ప్రసంగం మీరు అదే. శాస్త్రవేత్తలంతా వెతికి వాళ్ళకి దొరకకపోయేసరికి ఏమన్నారంటే, ఏదోటి చెప్పాలి కనుక కోతి నుండి వచ్చాడని చెప్పేసేయండి. మనిషి ఎవరి నుంచి వచ్చారంట? కోతి నుండి. ఏమంటే కోతిని చూసారా మీరు ఎవరైనా? కోతిని చూసామన్న వాళ్ళు చేయలేపండి. కోతి బాగుంటుందా మీ పిల్లోడు బాగుంటాడా చెప్పాలా? ఏమండి, కోతి బాగుంటుందా మీ కొడుకు బాగుంటాడా? ఏది బాగుంటుంది? ఎవరైనా మీ కొడుకు దగ్గరికి వచ్చి ఏమంటే మీ పక్కనే ఉన్నాడు, చక్కగా డ్రెస్ వేశారు, పౌడర్ రాశారు, నీట్గా డ్రెస్ వేశారు, మీ దగ్గరికి వచ్చి ఎవరైనా ఏమంటే మీ కొడుకు భలే ఉన్నాడండి కోతిలాగా అన్నారు అనుకోండి, ఎలాగుంటుంది మీకు? నా కొడుకుని ఏమంటున్నావు? కోతి అంటావా? నీ కొడుకుని కోతి అంటే కోపం వచ్చింది. ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ మూల పురుషుడు కోతి అంటే చప్పట్లు కొట్టింది. చూసారా? మన మూల పురుషుడు కోతి నుండి వచ్చావా? కాదండి. దేవుడు బైబిల్లో నిజంగా గర్వపడే మాట ఒకటి రాశాడండి. బైబిలుడు గుండెల పైన ఎత్తుకుని గర్వపడే మాట ఒకటి రాశాడు దేవుడు బైబిల్లో. ఏమన్నాడు తెలుసా? లోకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనంలో ఈ తొలి మానవుడు గురించి దేవుడు ఒక మాట చెప్తాడండి. తొలి మానవుడు, ఈ భూమండలం మీదే తొలి మానవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆదాము. ఆ ఆదాము గురించి దేవుడు బైబిల్లో ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎలా వచ్చావన్నాడు తెలుసా? నువ్వు ఎవరి కుమారుడు అన్నాడో తెలుసా? ఎంత బాగుంటుందో చూడండి. లోకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. కేయినాను ఎనోషుకు, అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ ఎవరెవరి నుండి వచ్చారో చెప్తారండి అక్కడ, వంశవల్లదంతా. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. భూమి మీద ఉన్న తొలి మానవుడు ఎవరి కుమారుడు అంట? దేవుని కుమారుడా? తొలి మానవుడు దేవుని కుమారుడైతే ఆ తొలి మానవుడు నుండి విస్తరించిపోయిన మనమంతా కూడా ఎవరిమి? దేవుని పిల్లలమా? ఒకే తండ్రి సంతానమా? కులాలుగా విడిపోయాం, మతాలుగా విడిపోయాం, దేశాలుగా విడిపోయాం, రాష్ట్రాలుగా విడిపోయాం, భాషలు మాట్లాడుకునే వరకు విడిపోయారు. సమాజంలో ఉన్న ఒకే తండ్రి పిల్లలు, దేవుని పిల్లలైన వీళ్ళంతా ముక్కలు 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 ముక్కలైపోయి వేరుగా 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 బ్రతికేస్తుంటే ఈ లోకానికి ఒక ఆయన వచ్చాడు, యేసు ప్రభు. ఏమన్నాడు తెలుసా? మీ అందరికీ పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయన నాకు తండ్రే, ఆయన కుమారుణ్ణి నేను, ఆయన మొట్టమొదటి కుమారుణ్ణి నేను, మీరంతా కూడా ఆయన పిల్లలే. ఈ లోకానికి వచ్చారు, ఆయన్ని మర్చిపోయారు, వ్యభిచారాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, లంచగొండులుగా మారిపోయారు, మోసాలు చేసేవారుగా మారిపోయారు. ఇది తప్పు. మీరు దేవుని పిల్లలు. ఒకరినొకరు చంపుకోకూడదు, ఒకరిదొకరు దోచుకోకూడదు, ఒకరిదొకరు దొంగిలించకూడదు. ఇవండి బైబిల్లో. మతమేమి లేదండి. మనిషిని మార్చే మాటలు, మనిషి యొక్క మనసులో మార్పును మొలిపించే మాటలు. మార్పు మొదలవుతుంది బైబిల్ మాట్లాడితే. బైబిల్ విన్న ప్రతి ఒక్కడు కూడా మారిపోతాడు. ఎలా మారతాడు అంటే మనిషిలా మారతాడు, దేవుని కుమారుడుగా మారతాడు, దైవత్వపు ఆలోచనలు కలిగి మారతాడు. ఏమండి, మీ గ్రామంలోనే పుట్టాడండి ఆయన, విఠల్ గారు. ఎక్కడో ఆటో నడుపుకుంటున్నాడు. ఆయన సంపాదించిన కష్టార్జితం 1000 రూపాయలు ఖర్చు పెట్టేసి, ఏమండి ఈ గ్రామానికి దేవుడు మాటలు చెప్పాలి. ఎందుకండి? దీనివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం? దీనివల్ల వాళ్ళకి ఏం డబ్బులు కలిసి వస్తాయి? వాళ్ళ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఏమండి ఎక్కడి నుంచో వచ్చి కష్టపడి 2 రోజులు మేము ఇక్కడ నిలబడి మీకు మాటలు చెప్పడానికి మా పనులన్నీ హైదరాబాద్లో విడిచిపెట్టి వచ్చేసాం. ఎందుకు అనుకుంటున్నారు? ఇది దైవత్వం. దేవుడిని మేము ఎరిగాం, సృష్టికర్తను మేము ఎరిగాం. ఆ సృష్టికర్త గురించి గ్రామానికి చెప్పాలి. దేవుడు అనగానే సమాజానికి అసలు ఏమీ అర్థం కాలేదండి. మీరు దేవుని పిల్లలు, దేవుని కుమారులు, ఈ జ్ఞానం మీకు రావాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. ఏమంటే ఆ వచనం మళ్ళీ చదువుదాం. 19. నిన్ను కనిన దేవుడిని నువ్వు విసర్జించావు. నిన్ను కన్నది నేను, నా కుమారుడు నువ్వు, నా కుమార్తెవు నువ్వు. నేను నిన్ను కంటే
నువ్వు నన్ను విసర్జించేశావు, నువ్వు నన్ను పక్కకు పెట్టేశావు, నన్ను నమ్మటం లేదు, నేనున్నానని అసలు నువ్వు ఆలోచించటం లేదు. ఈ ప్రకృతిని చూసినప్పుడు దేవుడు జ్ఞాపకం రావాలి. ఈ ప్రకృతిలో ఉన్న ఏ జంతువును చూసినా దేవుడు జ్ఞాపకం రావాలి. ఎప్పుడైనా మీరు ఆలోచిస్తున్నారండి, మీరు తింటున్న ఆహారం అండి, మీరు ఏ ఆహారం తిన్నా, పాలు తాగినా అరిగిపోతాయి, చికెన్ తిన్నా అరిగిపోతుంది, మాంసం తిన్నా అరిగిపోతుంది, వరి తిన్నా అరిగిపోతుంది, అరిగిపోతుంది 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 అంటే అరిగిపోవడానికి లోపల ఏం పెట్టాడు దేవుడు? ఏం పెట్టాడు? ఆడపిల్లలు టిఫిన్ వేయడానికి పప్పు వేస్తారు గ్రైండర్లో. ఏం చేస్తుంది పప్పుని గ్రైండర్? తిప్పి 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 పిండి కింద చేసి బయటికి పంపిస్తుంది. నువ్వు మాంసం మొక్క లోపలికి వేస్తుంటే మాంసం లోపల ఏమైపోతుంది? అరిగిపోయింది. ఎలా అరిగింది? ఈ సిస్టమ్ పెట్టింది ఎవరు? నువ్వు నీళ్ళు తాగుతుంటావు, నీ శరీరం అంతా ప్రవహించేటట్టుగా చేసింది ఎవరు? నువ్వు ఏ ఆహారం తిన్నా అది అరిగిపోయి దాని నుండి నీకు శక్తి వచ్చేటట్టుగా సిస్టమ్ నేరం చేసింది ఎవరు? మీ అమ్మని అడగండి, అమ్మ నాకు చెవులు ఎవరు చేశారమ్మా, అమ్మ నాకు కళ్ళు ఎవరు చేశారమ్మా, అమ్మ నాకు ముక్కు ఎవరు పెట్టారమ్మా, అమ్మ నాకు లోపల గుండె ఎవరు పెట్టారు, పేగులు ఎవరు పెట్టారు, జనాశయం ఎవరు పెట్టారు, ఊపిరితిత్తులు ఎవరు పెట్టారు, కిడ్నీలు ఎవరు పెట్టారు? అడగండి అమ్మని, ఏమంటది? నాకేం తెలుసమ్మా, నువ్వు లోపల ఉన్నావు, 9 నెలలు నేను మోసానంతే. చేసింది ఎవరు? దేవుడు. చేసిన దేవుని విడిచిపెట్టారు, కన్న తల్లిని మాత్రం ఇదిగో ఈవిడే నన్ను కన్నది. మరి లోపల నిన్ను చేసిన దేవుడు ఏమైపోవాలా? నీకు అవయవాలు చేసిన దేవుడు ఏమైపోవాలి? నీకు చక్కటి రూపాన్ని తల్లి గర్భంలో 9 నెలలు కట్టిన దేవుడు ఏమైపోవాలి? అదే అంటున్నాడు అక్కడ, నిన్ను కనిన దేవుణ్ణి నువ్వేం చేసావు? విసర్జించేశావు. మరేం చేయాలి నేను ఇప్పుడు? నన్ను నమ్మనందుకు నేను ఏం చేయాలి? నన్ను నమ్మనందుకు నీ మీదకి ఎలాంటి శిక్ష నేను తేవాలి? ఇంత నీ కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి దానిని అనుభవిస్తూ దీని వెనక ఒక ఆయన ఉన్నాడని ఆలోచించలేని నిన్ను ఏం చేయాలి? ఏమండి, మీరు అలా రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఒక చెముతో నీళ్ళు తీసుకొని అలా మీదేశారనుకోండి, ఎవరైనా మీరు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఎందుకురా నా మీద నీళ్ళు వేసావు అంటారా? ఎవరు నా మీద నీళ్ళు వేసిందని వెనక్కి తిరిగి ఇలా చూస్తారా? చూస్తారు. ఏమండి, 2 రోజుల క్రితం మీ ఊరి నిండా ఏమొచ్చింది చెప్పండి? గాలి, వర్షం. ఎక్కడి నుంచి వచ్చింది వర్షం? ఇటు నుంచా పైనుంచా? వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి. ఎవరు పోస్తున్నారు పైనుంచి అని ఎప్పుడైనా పైకి చూస్తాడా మనిషి? చూడ్డు. ఇదేంటోనండి విచిత్రం. పక్కోడు చెమ్ముడు నీళ్ళు వేస్తే ఇలా తిరిగావు, ఎందుకు వేసావు నీళ్ళని? పైనుంచి దేవుడు వేస్తుంటే పైకి ఎందుకు చూడవు కళ్ళు? దేవా, ఇంతటి వర్షాన్ని మాకు ఇచ్చారా మా తండ్రి, మీ పిల్లలంగా ఈ లోకంలో మేము ఉంటున్నందుకు మా మీద ప్రేమతో మీరు వర్షాన్ని వేశారా? దేవా స్తోత్రం, అలా దండం పెడతారా దేవుడికి? లేదండి. సృష్టి, జాగ్రత్తగా వినండి, సృష్టి దేవుడి అధీనంలో పనిచేస్తుంది. ఇప్పుడు చెప్తాను అసలు టాపు. ఇప్పుడు చెప్పే ప్రతి విషయం జాగ్రత్తగా వినాలి మీరు. ఈ సృష్టిలో ఉన్న పిల్లలందరి గురించి దేవుడు సృష్టిని కలిగించి సృష్టిని నడిపిస్తున్నాడు. ఈ పిల్లలే ఆయన నమ్మనప్పుడు సృష్టిని ఎందుకు దేవుడు నడపాలి? సృష్టిని ఎందుకు క్రమంగా మీ యొద్దకు తేవాలి? మీరు నా మాట వినకపోతే అప్పుడప్పుడు ఈ సృష్టిని ఆపేస్తానంటున్నాడు దేవుడు. చూడండి తర్వాత మాట, ఈ మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 19వ వచనం చదవండి అలాగే. 32:19. నిన్ను పుట్టించిన నీ ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి నువ్వు మరిచితివి. యెహోవా దాన్ని చూశాడు. ప్రజలు దేవుడిని గమనించకపోవటం, ప్రజలు దేవుడిని నమ్మకపోవటం యెహోవా దానిని చూచెను. తన కుమారుల మీదను తన కుమార్తెల మీదను క్రోధపడెను. దేవుడికి ఏమొచ్చిందంట? క్రోధం, కోపం. ఎవరి మీద? తన కుమారుల మీదను తన కుమార్తెల మీదను. ఎవరు కుమారులు కుమార్తెలు? మీరే. ఈ గ్రామంలో ఉంటున్న వాళ్ళంతా కూడా దేవుని కుమారులు దేవుని కుమార్తెలు. పక్క గ్రామంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు దేవుని కుమార్తెలు. పక్క రాష్ట్రంలో ఉంటున్న వాళ్ళు, యారిన నేల మీద ఉన్న మానవులంతా కూడా దేవుని కుమారులు దేవుని కుమార్తెలు. అయితే వాళ్ళు దేవుణ్ణి నమ్మకపోవటం వలన దేవుడికి ఏమొచ్చిందంట? కోపం. కోపం వచ్చిందా? ఇంట్లో యజమానికి కోపం వస్తే ఏం జరుగుతుంది చెప్పండి? తండ్రికి కోపం వస్తే ఏం జరుగుతుంది?
ఇల్లంతా గొడవ, ఇల్లంతా కూడానండి ఒక తెలియని భయంకరమైన పరిస్థితి. అప్పుడప్పుడు పరిస్థితులు చేజారిపోతే ఏమండి తప్పని పరిస్థితుల్లో అప్పుడప్పుడు తండ్రి ఏమండి కొరడా పట్టి పిల్లల్ని కొడతా ఉంటాడు. తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు. మరి కష్టపడి మిమ్మల్ని కన్న తండ్రి, ఈ విశ్వానంతా తన కష్టంతో నడిపిస్తున్న తండ్రి, మీరు ఆయన్ని నమ్మనప్పుడు, మీరు ఆయన వైపు చూడనప్పుడు, దేవుడు ఎవరో నాకు తెలియాలని మీరు ఆలోచించినప్పుడు దేవుడికి కోపం వస్తుందంట. ఏం జరుగుతుంది? దేవుడి కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసండి? ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పటికీ కొన్ని దేశాలలో తినడానికి తిండి లేని దేశాలు ఉన్నాయండి. తినడానికి తిండి లేదు వాళ్ళకి. కారణం ఏంటంటే ఆ దేశం నిండా నరహత్యలు, ఆ దేశం నిండా వ్యభిచారాలు, ఆ దేశం నిండా దొంగతనాలు. వాళ్ళని చూసి తట్టుకోలేని తండ్రి ఈ పాపిష్టి వాళ్ళకి ఇంతటి భయంకరులుగా నేను వర్షం ఇవ్వాలి, తిండి పెట్టాలి, గాలి ఇవ్వాలి, నో ఇవ్వను అని కొన్ని దేశాల మీద దేవుడు అసలు వర్షం వేయటం మానేశాడు. ఏమంటే తినడానికి తిండి లేక మట్టండి, నేల మీద ఉన్న మట్టిని ఏమంటే రొట్టెలుగా చేసుకొని నేల మట్టిని తింటున్నారు వాళ్ళు. కొన్ని దేశాలలో అసలు కరువు. ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితులు అంటే సృష్టికర్తను విసర్జించారు, పాపాల వైపు వెళ్ళిపోతున్నారు, నేరాల వైపు వెళ్ళిపోతున్నారు, వ్యభిచారాల వైపు వెళ్ళిపోతున్నారు. నేను ఒకరికి మోసం చేస్తే దేవుడు నాకేమైనా చేస్తాడేమోనన్న భయం లేని వారిగా మారిపోయారు. ఏం చేయాలి సమాజాన్ని? ఆమోసు గ్రంథం వర్షం గురించి దేవుడు మాట్లాడుతున్నారు. మీరు నా మాట వినకపోతే మీకేం జరుగుతుందో చెబుతానంటున్నాడు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం మీరు చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుతామండి. మీ పట్టణములు అన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినను. దంతశుద్ధి అంటే పళ్ళుతోమేడా? దంతశుద్ధి అంటున్నాడు చూడండి. దంతశుద్ధి అంటే అవసరం ఏంటంటే, అర్థం ఏంటంటే దానికి పళ్ళ కిందకి అసలు ఆహారమే వెళ్లకుండా చేసాడంట. నేను మీకు దంతశుద్ధి కలగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను. ఇదిగో మీరు నా తట్టు తిరుగుతున్న వాళ్ళు కాదు, మీకు ఆహారం లేకుండా చేస్తున్నా మీరు నా వైపు తిరగటం లేదు. అంటే దేవుడు ఆగ్రహిస్తే, దేవుడికి కోపం వస్తే భూమి మీద ఉన్న మనుషులకు ఆహారం దొరకదా? దొరకదండి, దొరకదు. ఈరోజు మనకి వర్షాలు పడుతున్నాయి కనుక, ఈ డ్యాములు నిండుతున్నాయి కనుక, ఆ డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి కనుక పొలానికి పెట్టి రాగులో, జొన్నలో, కందులో ఏవేవో పండిస్తున్నాం. దేవుడు వర్షాన్ని ఆపేస్తే పరిస్థితి ఏంటి చెప్తారు చూడండి. ఇప్పుడు మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని ఆగల. కోతకాలానికి ముందు 3 నెలలు ఏం లేకుండా చేశాడంట? వర్షం లేకుండా చేశాడు. వర్షం లేకపోతే మొలక ఎక్కడేస్తారు? మొలక లేకపోతే పంట ఎక్కడ వస్తుంది? పంట లేకపోతే కోత ఎక్కడుంది? కొయ్యడానికి రెడీగా ఉన్నారు, చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మీ పాపాలను బట్టి 3 నెలలు కోతకాలానికి ముందు 3 నెలలు ఏం లేకుండా చేశానంటున్నాడు? వర్షము లేకుండా చేసి తిని. తర్వాత ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురవకుండా ఆపేశాను. అంతా వానలు పడ్డానికి కుదరదు. ఏమంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారండి వయసులో, కొంచెం జాగ్రత్తగా నా వైపు చూడండి. ఒకప్పుడు వర్షం పడితే అన్ని చోట్ల పడేదండి. ఇప్పుడు అలా పడుతుందా? సావర్గావులో వర్షం ఉంటే పక్కనున్న బిచ్చుకుందలో వర్షం ఉండదు, అవునా? ఇక్కడ వర్షం ఉంటే పక్కనున్న పిట్ల దగ్గర వాన పడదు. ఇక్కడ వర్షం ఉంటుంది, పక్కనున్న నారాయణకి వెళ్ళి ఎండ కాస్తూ ఉంటుంది. ఏంటి పరిస్థితులు? ఎందుకు ఇలా మారిపోయింది ప్రకృతి? వర్షం ఇవ్వద్దు నాయన, వర్షాలు ఇవ్వద్దు. ఒక పట్టణం మీద కురిపిస్తున్నాను, మరొక పట్టణం మీద వాన లేకుండా చేస్తున్నాను. ఏంటి బైబిల్లో ఇవి కూడా ఉంటాయా? ఎవడు బైబిల్ అనగానే ఏం చెప్పారు? అదో మతం, అమెరికా మతం, అదొక మతం అన్నారు. కాదండి, కాదు. ప్రకృతిలో ఏం జరుగుతుందో మీ కళ్ళకు చెప్పే పుస్తకం అది. కారణం సృష్టికర్త రాయించిన పుస్తకం అది.
ఈ సృష్టిని నడిపిస్తున్న సృష్టికర్త రాయించిన ఏకైక గ్రంథం అది. అందులోనే ఉంటాయి ఈ ప్రకృతికి సంబంధించిన రహస్యాలన్నీ, మీ జీవితానికి సంబంధించిన రహస్యాలన్నీ. మీరు నా పిల్లలుగా నన్ను పక్కకు పెట్టినప్పుడు నాకు కోపం వచ్చింది. ఆ కోపంతో నేను చేస్తున్నది ఏంటంటే, ఇదిగో వర్షం లేకుండా చేస్తున్నాను ఒక పట్టణం మీద. ఒక పట్టణం మీద వాన ఉంటుంది, మరొక పట్టణం మీద వాన ఉండటం లేదు. అప్పుడు ఏం జరుగుతుంది చెప్తారు చూడండి. ఒక చోట వర్షము కురిచేను, వర్షము లేని చోట ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణానికే పోగా అక్కడ నీళ్లు వాళ్ళకి చాలకపోయెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు, చూసారా, ఇంత చేసి కుమ్మేస్తున్న కరువుతో దేవా వర్షాలు వచ్చాయి, ఎందుకు ఆగిపోయాయి, ఎందుకు ఇవ్వటం లేదు అని వర్షాలు ఇచ్చే దేవుడి వైపు తిరగటం లేదంట. బాగా ఆలోచించండి మీరు. ఏమంటే మీరు గ్రామాలలో ఎక్కువగా చూసేవాడిని నేను. నా చిన్నతనంలో కూడా మా గ్రామంలో చేసేవారు. వర్షం రావట్లేదు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? చిన్నప్పుడు మీరు ఏం చేసేవారు? స్టిల్ ఇప్పటికీ కూడా చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో. ఏం చేస్తారంటే తట్టోడు తీసుకుని తట్ నిండా కప్పలు నేస్తారండి. ఆ కప్పలు వేసి కప్పల్ని నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిరుగుతారు. ఎందుకు? నేను చిన్నప్పుడు అడిగేవాడిని పెద్దవాళ్ళని, ఎందుకమ్మా కప్పలు వేసుకొని తిరుగుతున్నారంటే, కప్పలు బేవమంటే వర్షం వస్తుందంట. కప్పలు అరిస్తే వర్షం వస్తుందా? వర్షం వస్తే కప్పలు వస్తాయా? ఏమండి మీరు చెప్పండి. వర్షం వస్తే కప్ప వచ్చిందా? కప్ప వచ్చి అరిస్తే వర్షం వచ్చిందా? చిన్నది మిస్ అయిపోయారు ఏంటండి? వర్షం వచ్చి నీళ్ళు ఆగిపోతే ఆ నీటిలోకి వస్తుంది కప్ప, అంతే తప్ప అది అరిస్తే వచ్చిందా వాన? కాదండి. వర్షాన్ని ఇచ్చేవి కప్పలు కాదు. వర్షాన్ని ఇచ్చేది మీ నాన్న, మీ తండ్రి, మీ దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన పిల్లలుగా మీరు భూమి మీద ఉన్నారు. నేను మీకు పట్టణం మీద వర్షం వేసి ఈ పట్టణం మీద మాన్పించేసి నీళ్ల కోసం బిందులు పట్టుకుని అక్కడికి ప్రయాణం చేసేటట్టుగా చేసిన డాడీ వాటరీ అని నా వైపు మీరు తిరిగిన వారు కారు అంటున్నాడు బైబిల్ అండి. ఏమంటే మతం ఇది? ఎంత మంచి మాటలు చెప్తుందండి, ఎంత మంచి మాటలండి. ఇదిగో మీరు నన్ను విసర్జించారని, నన్ను నమ్మటం లేదని, సృష్టికర్తగా నా వైపు మీరు తిరగటం లేదని మీకు పంటలు కూడా పండకుండా చేశానంటాడు. ఆ మాట చూస్తారా? ఇర్మియా గ్రంథం మీరు చూడండి, ఎంత బాగుంటుంది మాట. ఇర్మియా గ్రంథం ఏమండి 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు, వారు అలసట పడుచున్నారు కానీ ప్రయోజనం లేకపోయెను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. గోధుమలు చల్లారంట, పంట వస్తుందేమో, కోసుకుందామేమో, రొట్టెలు చేసుకుని తిందామేమోనని చల్లాడు. కానీ అది మొలకెత్తాలంటే ఏం కావాలి? వర్షం కావాలి. లేదు, వర్షం లేకపోగా చల్లిన విత్తనాలు అందులోనే ఉండిపోయాయి. పక్కన ఏం పోల్చాయంట? ముళ్ళ పొదలు. పొలానికి ఏమిటో 4 రోజులు వెళ్ళటం మానేశారనుకోండి, పొలం నుండి ఏముంటాయి? వాటికి మీరు ఏ ఎరువు వేయాల్సిన అవసరం లేదు, ఉచితంగా వస్తాయి అవి. ఏటవి? ముళ్ళ పొదలు. గోధుమలు చల్లి ముళ్ళ పొదలు వస్తే ఆ ముళ్ళ పొదలను చూసి బాధపడుతున్నారంట. అయినను మీరు నా వైపు తిరగటం లేదు. ఎందుకు పొలం ఎలాగైపోతుంది? ఎందుకు పంట పండటం లేదు? ఎందుకంటే ఇలా జరుగుతుంది? దీని వెనక ఎవరున్నారంటే పంట పండకపోయినా ఆలోచించటం లేదు. మీరు నా వైపు తిరగటం లేదు. చూసారా? సృష్టికర్త మాట్లాడుతున్న మాటలు ఇవి. చెప్పండి, ఇందులో ఏం తప్పు ఉంది? ఇది మన కళ్ళ ముందు జరుగుతున్నది కాదా? మన పొలంలో జరుగుతున్నది కాదా ఇది? ఎవరండి గుర్తిస్తున్నారు? ఎవరండి ఇవన్నీ నమ్ముతున్నారు? ఎవరండి బైబిల్లో ఇవన్నీ రాయబడినప్పుడు అమ్మో సృష్టికర్త ఆ పుస్తకంలోనే ఉన్నాడు, గ్రంథంలోనే ఉన్నాడు, అందులో ఉన్న మాటలు నిజంగా దేవుని మాటలు,
మన కళ్ళ ముందు జరుగుతున్నవా గ్రంథంలో ఉన్నాయి. నిజమైన దైవ గ్రంథం బైబిల్ అని. ఏమంటే బైబిల్ను చదివేవారు ఎవరున్నారు ఈరోజు? దేవుని పిల్లలారా, మీ మీద ప్రేమతో మీ గ్రామంలో 2 రోజులు మా పనులు విడిచిపెట్టి మేము కష్టపడుతున్నాం ఇక్కడ మీకు ఈ మాటలు చెప్పటానికి. కారణం, సృష్టికర్తను మేము ఎరిగాం. ఈ విశ్వాన్ని కలిగించి నడిపిస్తున్న దేవుడి పనిలో మేము ఉన్నాం. ఆయన సేవకులుగా మేము ఉన్నాం, ఆయన పనివారిగా మేము ఉన్నాం. ఆయన గురించి మీకు చెప్పడానికి వచ్చాం తప్ప మీ దగ్గర ఏమీ ఆశించి రాలేదు. మీకు దేవుడి మాటలు చెప్పాలి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇదంతా సమాజానికి తెలియక మోసపోతుంది. దేవుడు ఎవరో గుర్తించక మోసపోతున్నారు. మోసం. దేవుని పిల్లరా, సృష్టికర్త కుమారుడు, సృష్టికర్త కుమార్తె, ఆ సృష్టికర్తను గుర్తించకపోవటం వలన సమాజం అంతా అస్తవ్యస్తమైపోయింది. సమాజం అంతా కూడా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. మీకు మాట చెప్పనండి, గత సంవత్సరం ఈ నెల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏముంది చెప్పండి? ఒక రోగం తిరుగుతుంది. ఏ రోగం? కరోనా. చూసారా చూడలేదా? చూశారు. ఏమంటే మీరు ఎప్పుడైనా కరోనా లాంటి రోగాలు మీరు కానీ నేను కానీ చూసామండి? చూడలేదండి. ఒక కంటికి కనబడిన చిన్న పురుగు ముక్కులో దూరిపోతుందంట, ముక్కులో నుంచి ఏమంటే నోట్లో నుంచి ఇలా వెళ్ళిపోతుందంట, ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుందంట, ఊపిరితిత్తుని తినేస్తుందంట. వాడు ఊపిరి అంతకేమైపోతున్నాడు? చచ్చిపోతున్నాడు. ఇదే కదండి కరోనా అంటే. కరోనా అంటే ఏంటి? ఒక చిన్న పురుగు, కంటికి కనబడిన ఒక చిన్న పురుగు లోపలికి వెళ్ళిపోయింది. రోగం, భయంకరమైన రోగం వచ్చింది. మనిషి చచ్చిపోయాడు. అవునా? చచ్చిపోయారు. ఏమండి, కరోనాకి ఎప్పటి వరకైనా మందు ఉందా? మందు లేదు. మేము వ్యాక్సిన్ వేసుకున్నాం కదండి, అదే మందు అనుకుంటున్నారేమో పొరపాటు. వ్యాక్సిన్ ఎందుకు ఇచ్చారంటే అది మీ మీద దాడి చేసినప్పుడు దాని మీద ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు, అంతే. అది మందు అనుకున్నారు వ్యాక్సిన్. స్టిల్ ఇప్పటికీ కూడా కరోనాకి ఏం లేదు. 14వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. నీవు యోధాను బొత్తిగా విసర్జించితివా, సియోను నీకు అసహ్యమైన. ఏమండి, యోధా సియోను అనేసరికి ఇవన్నీ పట్టణాలండి. భూమి మీద ఉన్న పట్టణాలు, గ్రామాల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు నీకు బొత్తిగా అసహ్యులైపోయారా? మాకు చికిత్స మాకు వైద్యం దొరకకుండానంతగా నువ్వేళ మమ్మను కొట్టేసేవయ్యా. అసలు రోగం వచ్చిన తర్వాత వైద్యమే లేకుండా చేసేసేవంటయ్యా. చికిత్స లేని రోగంతో మమ్మేళ కొట్టితివి. ఎందుకు కొట్టావు? అయ్యా, మేము తప్పు చేశాము, మేము పాపం చేశాము, మేము నిన్ను పక్కకు పెట్టేశాము, యథేచ్ఛగా మా కోసం మేము బ్రతికేస్తున్నాము. అందుకే చికిత్స లేని రోగాలు మనిషి మీదకి దాడి చేస్తున్నాయి. బుద్ధి చెప్పడానికండి. ఇదంతా కూడా దేవుడు బుద్ధి చెప్పడానికి చేస్తున్నాడు. కుర్రాడు మాట అనకపోతే తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? కొడుకు మాట అనకపోతే తండ్రి ఏం చేస్తాడో? ఈ మానవ సమాజం మొత్తానికి తండ్రి దేవుడైతే ఈ సమాజం గాడి తప్పినప్పుడు సరిచేయడానికి దేవుడు చేస్తున్న పనులివి. వర్షాలు లేకుండా, తిండి లేకుండా, కరువు కాటకాలతో అల్లాడిపోయేటట్టుగా చేస్తున్నాడు. ఎందుకు కష్టపడాలి మీకోసం నేను? ఎందుకు ఇవ్వాలి? ఎక్కడో సముద్రంలో ఉన్న నీటిని పట్టుకొచ్చి మీకెందుకు ఇవ్వాలి? మీరు నా మాట వినరు కదా, నన్ను నమ్మరు కదా, నా వైపు మీరు తిరగరు కదా. దేవుని పిల్లలారా, చివరి మాటలు కొన్ని మీరు వినాలి. చివరి మాటలు కొన్ని మీరు వినాలి. దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవుల్ని పుట్టిస్తే, ఈ లోకానికి వచ్చిన మనిషి పుట్టించిన దేవుని మర్చిపోయి, వచ్చిన లోకాన్ని మర్చిపోయి తన కోసం తాను బ్రతకటం ప్రారంభించాడు. చదువుకోవాలి, లేదా ఏదో పని చేసుకోవాలి, వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. భూమి మీద నా జీవితం 60 సంవత్సరాల 70 సంవత్సరాల, ఈ లోకంలో నా జీవితం ముగించేయాలి. లేదా ఇదిగో నా ప్రేమ కోసం చచ్చిపోతానని ఒక ఆయన, ఉద్యోగం కోసం చచ్చిపోతానని ఒక ఆయన, వ్యాపారం కోసం చచ్చిపోతానని ఒక ఆయన, ఎవడ అర్ధాంతరంగా వారి జీవితాలను ముగించుకునేవారు మరోవైపు. ఈ పరిస్థితులన్నిటిలో గమనించి బైబిల్లో దేవుడు ఒక మాట రాశాడు. ఏమంటాడు తెలుసండి? కీర్తన గ్రంథం 90వ అధ్యాయము
3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న మానవులందరి గురించి చెప్తున్నాడు దేవుడు ఆ మాట. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనం అండి. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి. బైబిల్ చూసారా? నిన్నటి నుంచి మీరు గమనిస్తున్నారో లేదో, కామన్గా ఒక మాట ఉంటుంది అక్కడ, మనుష్యులారా, మానవులారా, నరులారా. చూసారా? అంటే అందరికీ చెప్తున్నాడు. ఆరిన నేల మీద ఉన్న ప్రతి నరుడు వినవలసిన మాటలు ఇవి. ఏమంటున్నాడు అక్కడ? నరులారా తిరిగి రండి, తిరిగి రండి, నరులారా తిరిగి రండి. ఎక్కడికి? ఎక్కడికి? ఎక్కడ నుండి అయితే నువ్వు ఈ లోకానికి వచ్చావో అక్కడికి నువ్వు తిరిగి వెళ్ళాలి. ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడి నుండి వచ్చావు? పైన ఉంటుంది, ప్రభువా తరతరముల నుండి మా నివాస స్థలము నీవే. అంటే పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుండి, దేవుడిలో ఒకప్పుడు ఉన్న మనిషి ఈ లోకానికి ఆత్మరూపంతో శరీరంలోనికి వచ్చి ఈ శరీరంలో 60-70 సంవత్సరాలు జీవించి ఈ శరీరంతో దేవుడికి మహిమపరచి ఈ శరీరాన్ని దేవుడి పనిలో ముగించి ఈ శరీరాన్ని దేవుడి సేవలో ముగించి మరలా తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన వాడు మనిషి. అందుకే అన్నాడు అక్కడ, నరులారా తిరిగి రండి. నరులు ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి నరులు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ నరుడు, భూమి మీదకి వచ్చిన ఏ నరుడైనా, మా నాన్న పరలోకంలో ఉన్నాడు, నా దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయనే నన్ను తల్లిగర్భంలో చేశాడు, నేను ఆయన దగ్గరకు వెళ్ళిపోవాలి అని ఎవరు ఆలోచిస్తున్నారు మీరు చెప్పండి? మీకు సంగతి చెప్పనండి. అడ్రస్లు రాస్తున్నప్పుడు అండి, అడ్రస్ని 2 రకాలుగా రాస్తారు. ఏమని? పర్మనెంట్ అడ్రస్, తర్వాత ప్రజెంట్ అడ్రస్, లేదంటే టెంపరీ అడ్రస్. హైదరాబాద్లో మీరు ఎవరైనా పని చేసుకోవడానికి వచ్చారనుకోండి, అప్లికేషన్ నింపినప్పుడు ఏం రాస్తారంటే, నా టెంపరీ అడ్రస్ హైదరాబాద్ కూకట్పల్లి అండి. పర్మనెంట్ అడ్రస్ ఏమని రాస్తారు? పర్మనెంట్ అడ్రస్ ఏం రాస్తారు? సావర్గావ్, ఏమంటే సావర్గావ్ గ్రామం, తర్వాత జుక్కల్ మండలం, తర్వాత కామారెడ్డి జిల్లా. ఇది మా పర్మనెంట్ అడ్రస్ అని అంటారు. మీకు మాట్లాడుతున్నాను, ఇది నిజంగా పర్మనెంట్ అడ్రస్సేనా? పర్మనెంట్ అడ్రస్ అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ నేను ఆ అడ్రస్లోనే ఉంటాను అని అర్థం. 100 సంవత్సరాల తర్వాత వస్తే ఎవరు ఉంటారు ఇక్కడ? అడ్రస్ రాసిన ఆయన పర్మనెంట్ అడ్రస్ అని రాశాడు. 100 సంవత్సరాల తర్వాత వచ్చాం, ఇక్కడ ఉంటాడా? సావర్గావ్లో ఉన్నారా? ఉండరు. ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? బాగా ఆలోచించాలి మీరు. పుట్టక ముందు ఎక్కడున్నాడు? పుట్టి లోకానికి వచ్చాడు, 60-70 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత ఏమైపోతున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? యాక్సిడెంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, పేపర్ అయినా ఏం రాస్తాడు? కానరాని లోకాలకి వెళ్ళిపోయాడు, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు. ఏంటా కానరాని లోకం? ఏంటా తిరిగి రాని లోకం? ఎక్కడుంది? అక్కడికి ఎవరు వెళతారు? అందరూ వెళ్ళిపోతారా స్వర్గానికి? తాగి 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 బండి నడిపించి దేన్నో గుద్దేసాడండి, స్వర్గానికి వెళ్ళిపోతాడా? తాగుబోతులు స్వర్గానికే, తిరుగుబోతులు స్వర్గానికే, తల్లిదండ్రులను హింసించిన వాళ్ళు స్వర్గానికే, భార్యను విడిచిపెట్టేసిన వాళ్ళు స్వర్గానికే. ఈ పాపులందరూ స్వర్గానికి వెళ్ళిపోతారా? మీరు ఆలోచించండి. ఎవరు చచ్చిపోయిన వాళ్ళ ముందు ఏమని రాసేస్తున్నారు? స్వర్గీయ స్వర్గీయ. అంటే అందరూ స్వర్గానికే, అందరూ స్వర్గానికి వెళ్తారా? ఏమంటే ఈ రోజు భూమి మీద ఉన్న మనుషుల్లో ఏ మనిషి అయినా మంచివాడు కనపడుతున్నాడు? మీరు చెప్పండి. ఈరోజు మంచివాళ్ళు కనపడుతున్నారు ఈ రోజున్న లోకంలో? అందరూ తప్పులు, అందరూ నేరాలు, అందరూ వ్యభిచారాలు, అందరూ దొంగతనాలు, అందరూ మోసాలు. దేవుడు అనగానే ఎవరు అనుకుంటున్నారు? బైబిల్లో ఆయన క్యారెక్టర్ రాశాడు. మీ నాన్న, మీ తండ్రి ఎలాంటి వాడు అంటే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధుడికి మాత్రమే పరిశుద్ధుడున్న స్వర్గం, పరిశుద్ధుడున్న మోక్షం, పరిశుద్ధుడున్న పరలోకం. నా దగ్గరకు నువ్వు మరలా తిరిగి రావాలి అంటే నువ్వు కూడా భూమి మీద ఉండగానే పరిశుద్ధుడుగా మారాలి. ఎలాగండి? ఎలాగా? నరబలి ఎవరిదో తెలుసది? యేసు ప్రభుదండి. మీ పాపాల కోసం నేను సిలువలో బలైపోతాను, నా రక్తాన్ని కార్చేస్తాను, బాప్తిస్మములను తీసుకోనండి. మీ రక్తాలు, మీ రక్తాపరాధాలు, మీ పాపాలు నా రక్తంతో నేను కడిగేస్తాను, మిమ్మల్ని శుద్ధులను చేస్తాను, మిమ్మల్ని పరిశుద్ధులు చేస్తాను.
ఏమంటే ఒకప్పుడున్న సమాజానికి కాస్త కోస్తో పాప భీతి ఉండేదండి. ఒకప్పుడు ఏం చేసేవారంటే, నేను ఏమైనా పాపాలు చేసేసానేమో ఎక్కువ అని ఒక కోడినో ఒక మేకనో ఒక జంతువును పట్టుకెళ్ళి దేవుడి దగ్గర బలులు ఇచ్చేవారు. ఎందుకు ఇచ్చారు బలి? మా పాపాలు ఏమన్నా ఉంటే ఈ రక్తంతో ఏమైపోవాలి? కడగబడాలి. ఒక కోడి రక్తమో ఒక మేక రక్తమో ఒక ఎడ్ల రక్తమో తీసేసేంత చిన్న చిన్న పాపాలా ఈరోజు మనుషులు చేస్తున్నామంటే కాదండి. తెల్లవారు లేస్తే పాపం 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 పాపం. ఈ పాపాలన్నిటికీ ఒక ఆయన బలైపోయాడు నరుడు. దేవుడు నరరూపం ఎత్తి, దేవుడు సాక్షాత్తు పరలోకంలో ఉన్న కన్నతండ్రి కొడుకు భూమి మీదకి వచ్చి నరవతారం మానవ దేహంతో ఈ భూమి మీద తిరిగి మనమంతా ఆ తండ్రి పిల్లలమని చెప్పి ఆ తండ్రిలాగే బ్రతకాలని చెప్పి ఏ పాపమో చేయకుండా ఏ నేరమో చేయకుండా అలాగే ఈ సమాజాన్ని బాగు చేసే ఎన్నో గొప్ప గొప్ప సంగతులు ఈ సమాజానికి చెప్పి కన్ను మూశాడు. సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన యేసుక్రీస్తుల వారండి. ఆయన్ను నమ్మిన వాడికి మోక్షం, ఆయన నమ్మిన వాడికి స్వర్గం, ఆయన్ను నమ్మి ఆయన రక్తంతో పాపాలు కడుక్కున్న వాడికి కనుమూసిన వెంటనే విశ్రాంతి, లేకపోతే నిత్యాగ్ని దండంలోనికి మనం వెళ్ళిపోతామండి. ఒక మంచి పాట, ఆత్మహత్యల పాట తీయండి బాబు. ఈరోజు దేవుడు భూమి మీదకి పంపించి నువ్వు నా కొరకు బ్రతుకు, ఆ దేహాన్ని నాకు ఇయ్యి, ఆ కంఠస్వరంతో నేనున్నానని చెప్పు, ఆ కళ్ళతో నా వాక్యం చదువు, ఆ చెవులతో నా మాటలు విను, నీ బ్రతుకును మార్చుకో, అనేక మందికి దేవుడున్నాడని చెప్పు అని ఈ చక్కటి జీవితాలను మనిషికి ప్రసాదిస్తే, మనుషులు లోకంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగం రాలేదని ఒకరు చచ్చిపోతున్నారు, 10th క్లాస్ పాస్ అవ్వలేదని ఒకటి చచ్చిపోతున్నాడు, ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదని ఒకటి చచ్చిపోతున్నాడు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానని ఒకటి చచ్చిపోతున్నాడు, ఒక అమ్మాయి నన్ను లవ్ చేయలేదని ఒకటి చచ్చిపోతున్నాడు, అబ్బాయి లవ్ చేయట్లేదని ఒక అమ్మాయి చచ్చిపోతుంది, తల్లిదండ్రులు మా ప్రేమకు ఒప్పుకోవట్లేదని చచ్చిపోతున్నారు. చావు 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 చావు. ఏమండి ఈరోజు చనిపోవడం అంటే ఎలాగైపోయిందంటే, చాలామందికి చచ్చిపోతే ఇక నా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటున్నారు. అంతేనా? రైతులు చాలామంది చచ్చిపోతారండి. ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు? చచ్చిపోతే కష్టాలు ఏమైపోతాయి? తీరిపోతాయి. మీరు జాగ్రత్తగా వినాలా, చచ్చిపోతే కష్టాలు తీరిపోవటం కాదు, డబల్ అయిపోతాయి. పాట చూపిస్తాను ఇప్పుడు నేను. రెడీగా ఉందా? పాట చూపిస్తాను ఇప్పుడు నేను. ఆత్మహత్యలు చేసుకునే ప్రతి ఒక్కరూ మీరు చూస్తేనండి ఆశ్చర్యపోతారు. అవి భూమి మీద ఉన్న మనుషులండి, దేవుణ్ణి ఎరగక, దేవుడిచ్చిన పండంటి జీవితం అండి, చక్కగా బాల్యంతో ఈ లోకానికి వచ్చి, యవ్వన కాలానికి వచ్చి, వృద్ధాప్యానికి వచ్చి, ఈ లోకంలో ఉన్నవన్నీ చక్కగా అనుభవిస్తూ, ఇవన్నీ ఇచ్చిన దేవుడిని మహిమపరుస్తూ, ఆ దేవుడిని నమ్ముతూ, ఆ దేవుడు రాయించిన చక్కటి గ్రంథం అండి బైబిల్ అండి. జీవితకాలం చదివినా ఎన్నో సంగతులు అందులో అర్థమవుతూనే ఉంటాయి. అంతటి మహాజ్ఞాన గ్రంథాన్ని భూమి మీద మనం ఏ భాష మాట్లాడుకుంటే ఆ భాషలోనికి ఆయన మాటలు తెచ్చి ఆ మాటలు చదవరా, నేను ఎవరో నీకు అర్థమవుతాను, నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలుస్తుంది, మరణం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతానో నీకు తెలుస్తుంది అని దేవుడు ఎన్నో వాస్తవాలు బైబిల్గా రాయించి ప్రజల మధ్యలో పెట్టి, ఆ వాక్యం చదువుతూ మీ జీవితాలను ముగించండి, ఆ వాక్యం చదువుతూ ఆ వాక్యంలో నేను ఎలాగైతే బ్రతకమన్నానో మీరు అలా బ్రతకండి అని బైబిలును దేవుడిస్తే, బైబిలును పట్టించుకునేవారుగా బైబిల్కు మతము అనే రంగు పులిమి అందులో ఉన్న వాస్తవాలను పక్కకు గెంటేశారండి. ఏమంటే మీకు మాట్లాడుతాను, బైబిలు ఎంత గొప్ప పుస్తకం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఈ మాట. గాంధీ గారు మనందరికీ తెలుసండి. గాంధీ గారు ఒక మాట చెప్పారు. ఏ మాట? నిన్ను ఎవడైనా కుడి చెంప మీద కొడితే వాడి వైపు ఏం చేయమన్నాడు? ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? గాంధీ గారు చెప్పారు. ఇదే సమాజానికి తెలుసు. గాంధీ గారు ఎప్పుడు చెప్పారు ఇది? 1947లో మన స్వాతంత్రం కోసం ఉద్యమం చేస్తున్న కాలంలో చెప్పాడు ఇది. బ్రిటిష్ వారి మీదకి వెళ్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని కొడితే వాళ్ళని తిరగబడి కొట్టకండి అయ్యా, వాడు మీకు కుడి చెంప మీద కొట్టాడు అనుకోండి, ఎడమ చెంప చూపించండి, ఆ హింసతోనే మన స్వాతంత్రాన్ని తెచ్చుకుందాం అన్నారు. అప్పుడు ఆ మాటకి సమాజం అంతా గాంధీ గారికి ఏం చేసింది? చేయి కొట్టింది. గాంధీ గారు భలే మాట చెప్పారు, గాంధీ గారు భలే మాట చెప్పారు. విచిత్రం తెలుసా? అది గాంధీ గారి మాట కాదది, యేసుక్రీస్తుల వారి మాటది. గాంధీ గారు బాగా చదువుకున్నాడు. ఆయన ఎక్కడ చదువుకున్నాడు? ఒక క్రిస్టియన్ కాలేజీలో, క్రిస్టియన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఆయన. అక్కడ చెప్పబడిన మాటది. ఈయనకి కొన్ని వందల సంవత్సరాల క్రితం
యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాటది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చూడండి. ఎవడు బైబిల్లో ఉందండి ఈ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం మీరు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుణ్ణి ఎదిరింపక, దుష్టుణ్ణి చెడ్డవాడిని ఎదిరించక, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎక్కడుంది ఈ మాట? బైబిల్లో ఉంది. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభు చెప్పాడు ఈ మాట. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. గాంధీ గారు అండి, నిన్నగాక మొన్నండి ఒక 60-70 సంవత్సరాల క్రితం ఈయన చెప్పారండి. గాంధీ గారు చెబితే మంచి మాట అన్నారు, గాంధీ గారు చెబితే భలే మాట చెప్పారు అన్నారు. అదే మాట 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు చెప్పి బైబిలుగా మన మధ్యలోనికి వస్తే బైబిల్నేమో మతం అంటున్నారు కదండి. మనిషిని బాగు చేసే మాటలు. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పన్న మాట మొదటి బైబిల్లో ఉంది. ఆ బైబిల్లో ఉన్న మాట గాంధీ గారు చదువుకున్నారు. ఆ అహింస, యేసుక్రీస్తుల వారు చెప్పిన అహింస, యేసుక్రీస్తుల వారు చెప్పిన జాలి, దయ, కరుణ, ఇవన్నీ పాటించటం వలన గాంధీ గారు ఈరోజు మన భారతదేశానికి మహాత్ముడయ్యాడు, జాతి పిత అయ్యాడు. ఈరోజు మన గర్వంగా ఆయన గురించి మా గాంధీ గారు మాట్లాడుకుంటున్నామంటే ఆయన అవలంబించిన విధానం అంతా కూడా బైబిలులో యేసుక్రీస్తుల వారు చెప్పిందే. అహింస ఎవరు చెప్పారు? యేసుక్రీస్తుల వారేనండి. ఆయన చంపేస్తున్నారు, సిలువకేస్తున్నారు, మేకులు కొట్టేశారు. ఆ టైంలో ఆయన అన్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఇదే మాట గాంధీ గారు చెప్పారండి. ఎప్పుడు అనుకుంటున్నారు? గాడ్సే అయిన ఒక దుర్మార్గుడు గాంధీ గారిని కాల్చేశాడు. రక్తం ఓగి ఇలా పడిపోయి అంటే కొన ప్రాణంతో ఉన్న గాంధీ గారు అంటున్నారు, ఇదిగో వాడిని ఏం చేయొద్దు, ఆ గాడ్స్ అయిన వాడిని ఏం చేయొద్దు, వాడిని క్షమించేయండి. ఎక్కడిది తత్వం అంతా గాంధీ గారికి? దేవుడి తత్వం, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. ఆ మాటలు చిన్ననాటి నుండి తాను కాలేజీల్లో వినటం వల్ల అవన్నీ ఆయన్ను బాగా ఆకర్షించాయి. యేసుప్రభు ఇంత మంచి మాటలు చెప్పాడా? ఆ మాటలే ఎగ్జాక్ట్గా గాంధీ గారు నోటొచ్చాయి. ఆ మాటలే ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టాయి. దేవుని పిల్లలరా, బైబిల్ గొప్పదండి. బైబిల్ సృష్టికర్త రాయించిన మాటలండి. సృష్టిలో జరుగుతున్న ప్రతిదీ చెప్పేదండి. మనిషి జీవితం చెప్పేదండి. మనిషి బ్రతుకు చెప్పేదండి. ఈ రాత్రే కాదు, ఎన్ని రాత్రులు ఇలా సభలు పెట్టి మాట్లాడుకున్నా తరగనంత మహాజ్ఞానం, తరగనన్ని సంగతులు దేవుడు బైబిల్లో రాయించాడు. కనుక దేవుని పిల్లలారా, బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న వాస్తవాల గురించి కాస్త ఈ రాత్రి మీరు ఆలోచించండి. యేసుప్రభు నమ్మండి, యేసుప్రభు చెప్పిన మాటలు నమ్మండి, ఆ బైబిల్ చదవటం ప్రారంభించండి. జీవితం మారటం మొదలవుతుందండి. మార్పు. ఇగో నేను ఇలా తప్పులు చేయకూడదు, ఇగో నేను నేరాలు చేయకూడదు, నేను పాపాలు చేయకూడదు, నేను దేవుని కుమారుడినా, నేను దేవుని కుమార్తెనా, ఈ విశ్వాన్ని కట్టించే సృష్టికర్తకు నేను కుమారుడినా, కుమార్తెనా, నేను తప్పులు చేయకూడదు, ఇక నేను నేరాలు చేయకూడదు, ఇక బ్రతుకు మారిపోతుందండి. కనుక దేవుని పిల్లలారా, బ్రతుకు మారాలి అంటే బ్రతుకును మార్చే దేవుడి మాటలు మీరు వినాలి. వస్తుందా? రైట్. దేవుని పిల్లలారా, దేవుడు కోరుకున్న జీవితాలు మీరువి, దేవుడు కన్న పిల్లలు మీరంతా. కనుక బైబిల్ చదువుతూ ఆ దేవుడు ఎవరో, ఆ సృష్టికర్త ఎవరో గమనించేవారుగా మీరు ఉండండి. ప్రార్థన చేద్దాం.